అలాగే నాగేశ్వరరావు గారికి ఆయన చాలా కలుపుగోలుగా ఉంటూ అందరినీ సరదాగా పలకరిస్తారు. అబ్బో ఆయన ఈజ్ రియల్ గ్రేట్ ఇన్ఫాక్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బిఫోర్ యూ టాక్ అబౌట్ హిమ్, డాక్టర్ చక్రవర్తిలో క్యారెక్టర్. ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, నీవు లేక వీణ పాట సావిత్రి గారు పాడుతూ ఉంటారు, మీరు అసహనంగా నన్ను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఈవిడికి ఒకలాంటి జెలసీ, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే తన హస్బెండ్తో ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని, చెల్లెళ్ళు అన్నది చివరిదాకా చెప్పరు కదా. చెప్పరు. సో దానికి బోరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకని ఇంకా చూస్తున్న అందరి మొహాలు చూసి అంటుంది. దట్ వన్ థింగ్ గాట్ సో మచ్ ఆఫ్ ఓవేషన్. బోర్ కొట్టింది నాకు, ఇక్కడి నుంచి లేవాలి అన్నది అనకుండా టైం చూసి ఒక లుక్ పారేస్తుంది అంతే. ఆ విషయంలో విశ్వనాథ్ గారండి అనదర్. ఆయన 10 సెంటెన్సెస్ మాట్లాడాల్సిన చోట ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చిన్న ముఖభావం కానీ, ఒక చిన్న జర్క్ కానీ లేకపోతే, బాడీ లాంగ్వేజ్ అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఊరికే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడాలో అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన ఒకడు జెమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నాకు ఏంటి బాధ అంటే ఆయనతో ఒక మంచి క్యారెక్టరు చేయలేకపోయానని అనిపించింది. ఎందుకంటే గుండమ్మ బొట్టు పెడతాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు ఆయన.